టీడీపీ మిగతా అభ్యర్థుల జాబితా రేపు విడుదల కానుంది. ఎన్నికల నోటిఫికేషన్ కు మరో నెల రోజులు సమయం ఉండటంతో కేవలం షెడ్యూల్ మాత్రమే రావడంతో మరింత అధ్యయనం చేసిన తర్వాత మిగతా అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. శనివారం అంతా చంద్రబాబు బిజీగా ఉండటం, ఇవాళ చిలకలూరిపేటలో కూటమి సభ ఉండడంతో రేపు మాత్రమే అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని భావించారు. రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం ఇప్పటికే 2 జాబితాలను ప్రకటించింది. మొదటి జాబితాలో 94 మంది, రెండో జాబితాలో 34 మందిని, మొత్తం 128 మందిని ఇప్పటి వరకు ప్రకటించారు. మరో 16 మందిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. మొత్తం 144 స్థానాలకు పోటీ చేస్తున్న టీడీపీ ఈ 16 మందిని సోమవారం ప్రకటించనున్నారు. ఇందులో అనేక మంది సీనియర్లు కూడా ఉండటంతో ముందుగా వారితో చంద్రబాబు మాట్లాడుతున్నారు. కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమ, గౌతు శిరీష, బండారు సత్యనారాయణమూర్తి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వంటి నేతల భవితవ్యం తుది జాబితాతో తేలాల్సి ఉంది. టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నేరుగా చంద్రబాబును కలిసి వెళ్లారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును భీమిలి నుంచి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. ఆయన కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు గంటా అంగీకరించలేదు. ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గానికి ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారనేది తేలాల్సి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తుది జాబితాపై సర్వే సంస్థలతో పాటు IVRS కాల్స్ ఫలితాలను కూడా అధ్యయనం చేస్తున్నారు. వీరితో పాటు 17 లోక్సభ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రంలో కూటమి మధ్యన జరిగిన సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన 2, బీజేపీ 6, తెలుగుదేశం 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది. తెలుగుదేశం ఈ 17 స్థానాల్లో ఇప్పటికే 13 లోక్సభ స్థానాల అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చింది. రేపో మాపో పూర్తి జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది. సోమవారం సాయంత్రానికి అభ్యర్థుల జాబితాను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు ఇరువురు కూడా చిలుకలూరుపేట కూటమి సభ ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారు. ప్రధానమంత్రి పాల్గొనే తొలి సభ కావడంతో దీనిని జయప్రదం చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలు క్షేత్రస్థాయి నుంచి ప్రజలను పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రకటించబోయే జాబితాపై టీడీపీ సీనియర్లలో ఉత్కంఠ నెలకొంది.